హాయ్ హలో ఆల్ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఆద్విక వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే ఇక భోగి రోజు ముచ్చట అన్నట్టు. భోగి రోజు పొద్దున్నే లేచి ఆంటీ ఫోన్ చేసి ఉడతాటే ముగ్గెత్తు దాకిలా అన్నాక పైన ముగ్గేసినాక తర్వాత గంగిరెద్దు వస్తుందని సౌండ్ వచ్చింది పైనకి. అచ్చుడితోటి ఇక ఆద్విని తీసుకొని కిందికి వచ్చిన. ఫస్ట్ కొన్ని అప్పాలు వేసిన, తర్వాత ఇక డబ్బులు కూడా వేసిన, తర్వాత కొన్ని వాటర్ ఇవ్వమని అన్నాడు. తాగే వాటర్ అన్నాక ఈ బాటిల్ నింపుకొచ్చి ఇచ్చిన. మళ్ళీ ఇంకా ఫుల్ నింపివా అమ్మ అన్నాక ఇక పోయి కింద ఆంటీల రూములనే నింపి ఆయనకి ఇచ్చేసిన. ఇక ఆయన అన్నం తినుకుంటూ తాగుతా బుజ్జి అని అన్నాక సరేలే అని ఇచ్చేసి మేము కింద ఇక ఓనర్ ఆంటీ వాళ్ళ మనవరాలు ఫోటోలు సంక్రాంతి థీమ్ తీద్దాం దాకిలా నీ ఫోన్లో మంచి వస్తాయి ఫొటోస్ అని అన్నాక అయితే కింద ఇక డెకరేషన్ చేసినాం. ఇక పాపను పాప చిన్న పాపగా కాసేపు ఏడ్చింది. తర్వాత కొన్ని ఫోటోలు తీసేసి ఇక రూమ్కి వచ్చేసి కొద్దిసేపు పడుకున్నాం. ఇక తర్వాత ఇక నైట్కి అట్లా బయటకు పోదాంపా బోర్ కొడుతుంది అంటే ఎవరు లేరు, అందరు పోయిరు. ఇక మనం బయటకు పోదాంపా అని అన్నాక బయటికి స్కూప్స్కి అయినాం. ఇక శాండ్విచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నాం, తిన్నాం. మేమేమో తినుడు బిజీలు ఉంటే మా ఆయన ఫోన్ మాట్లాడు బిజీలు ఉన్నాడు. ఇక ఆయన ఫోన్ మాట్లాడు వస్తలేదని మేమిద్దరం కలిసి శాండ్విచ్ ఉమ్మేసినాం. తర్వాత ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చింది. ఇక సాస్ యూత్ బంగారం అయిన బిడ్డకు ఇక సాస్ వేసుకొని ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం తినుకుంటున్నది. ఇక తర్వాత ఇలా నాన్న దమ్ము పట్టిండు, తినేసిండు, నేను తిన్నా. ఇక తర్వాత ఇంకేం ఆర్డర్ చేద్దామని చూస్తున్నా. మా ఆయన నుండి నీకు నచ్చినవి ఆర్డర్ చేసుకున్నది తెలియదు అని అంటాడు. అది ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుందాం పట్టరా అన్నాక సరే మమ్మీ చెయ్యి అన్నది. అంతలోపు ఐస్ క్రీమ్ వచ్చింది. ఐస్ క్రీమ్ పేరు తెలుసు లేదు, ఇజ్జత్ అనిపించింది. అంటే చూసిన ఇది వరకు కానీ పేరు మర్చిపోయినా. మళ్ళా ఇవాళ పని చేసిన కొంచెం పరిచయం ఉన్నట్టు, మేము అప్పుడప్పుడు పోతాం కాబట్టి ఆమెకు ఇట్లా ఐస్ క్రీమ్ రా అని చెప్పిన వాళ్ళే ఇది ఓకే ఆర్డర్ చేస్తా అని చేసింది. ఇక మంచిగా తిన్నాక ఇక మా ఆయనతోటి చెప్తాను ఇక బిల్లు కట్టు అంటే ఆయన నుండి నేను ఎందుకు కడతా నువ్వు కట్టుకోవాలని అంటే నా దగ్గర రూపాయి లేదని నేనంటే మా ఆయన నుండి అంటాడు కదా ఇక ఇక్కడ ఇలా అడుగుతా పైసలు లేకపోతే ఏం చెప్పిస్తారని అడుగుతా అని అంటే నాకు నవ్వు వచ్చింది. నవ్వు ఆపుకోలేకపోయినా ఇక ఐస్ క్రీమ్ మొత్తం తినుకుంటున్నాం. ఒక్క స్పూను ఐస్ క్రీమ్ తినమంటే నా బిడ్డ 3 స్పూన్లతో ఐస్ క్రీమ్ తిన్నది. ఇక తర్వాత తినడంతా అయిపోయింది. ఇక బిల్లు కట్టేసిండు. ఇక వచ్చేసినాం. ఇది తెల్లారిగా ఆంటీ ఇది సంక్రాంతి రోజు, అది భోగి రోజు. సంక్రాంతి రోజు పొద్దున్నే లేచినాం, ముగ్గులు ఎత్తాను. ఇక నేను ముగ్గు వేసిన, ఆంటీ కలర్లో నింపుతుంది. తర్వాత ఇక మంచిగా ముగ్గులు వేసుడు అన్నీ అయిపోయినాయి. ఇక ఫోటోలు వీడియోలు తీసుకున్నా. ఇక తర్వాత పైనకి వచ్చే వరకు మా ఆయన టిఫిన్ తెచ్చిండు. ఇక టిఫిన్ దోశ కానిస్తాను. ఆ దోశ తిందామంటే పుల్లా పడైంది. అది తెచ్చిన బాణానికి తినుడైంది, లేకపోతే తిట్టి చంపుతాడు. ఇక మా ఆయన మెత్తాడు, మంచి ఇడ్లీ తెచ్చుకున్నాడు, మంచిగా తినుకుంటున్నాడు. తిని ఇక టకటక రెడీ అయ్యి మా వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఇక మా తాత మంచిగా లేడని ఇట్లా పావుకిలన్న అంగూర్లును ఆద్యానికి స్ట్రాబెర్రీ తీసుకున్నాం. ఇక తీసుకున్నాడు అయిపోయింది. ఇక ఆరెంజ్ యాపిల్స్ వాళ్ళ డాడీ అంటే అద్దని అన్నాడు. ఇక మా వాళ్ళ ఇంటికి పోయే వరకు మా మమ్మీ బిర్యానీ రైస్ వేసింది, వడలు వేసింది, మటన్ కర్రీ అండి పెట్టింది. ఇక వేడివేడిగా తిన్నాం. ఇక తర్వాత ఏడికి వచ్చినావు? అమ్మమ్మకు పైసలు ఇవ్వనికి వచ్చినామా? దొంగ పోలీసు ఆడతారు అవునా చోట అయితే
ఆడుకో అనుకో 1 2 3 కాళ్ళు కనకుండా ఆగు 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 రా 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 ఏమో చూడు దొరకట్ గిట్రా పిచ్చి ఆత్రి పిచ్చి పిల్ల ఇక తినుడైంది ఇలా ఆటలాడు అయిపోయింది. ఇక తర్వాత ఇక కాసేపు పోతున్నాం అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతాను. మా తాత మంచిగా లేడని ఇక చిన్నపిల్ల కదా ఎందుకు అటు ఇటు అని ఇక మా ఇంటికి అంటే మా అత్తగారి ఇంటికి పోతున్నాం. ఇక ఆడ 2 రోజులు ఉండి వస్తే కొంచెం హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టు పోతున్నాం. ఇక బండి వినవంగా అది మీకేమో ముచ్చట చెప్తుంది బుడుతుంది సౌండ్ బాగా వస్తుంది బండి మీద అని సౌండ్ ఆఫ్ చేసిన. ఇక నైటు మంట కాకుండా కూర్చుని ఒక్కదాన్ని మా ఆయన బయటకేండు అది అలా నాని తాతతో ఆడుతుంది. నేనేమో పండగ పూటగా పండగ అంటే ఎంత హడావిడి ఉంటుంది ఇక్కడ ఒక్కదాన్ని సింగిల్గా కూర్చున్నా అని ముచ్చట చెప్తాను మీకు. పండగ అంటే చిన్నప్పుడు ఉన్నంత ఫీలింగే లేదు. చిన్నప్పుడు అయితే ముగ్గులు వేసుడు అప్పాలు వేసుడు కాపీలు ముగ్గులు వేసుకున్నాడు పేపర్లలో వచ్చిన ముగ్గులు తెచ్చి ముగ్గులు మళ్ళీ నోట్బుక్లు వేసుకున్నాడు అది వేరే. నేనే 10కి వచ్చి తింటాడు ఆమె షిబ్బి బట్ట ఆడుతుంది ఈమె ఆడిపిస్తుంది డాన్స్ అటే ఇవ్వాలి నడుముప్పు 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 ఇట్లా తిండి ఇంకా ఉంటుంది చూడే చైనీస్ది అది చెప్పు. నెక్స్ట్ డే పొద్దున ఇక మార్నింగ్ లేచిన ఇక చలి పెడుతుందని పొయ్యి కాడ మంచిగా మంట కాకుండా కూర్చున్నాం. లేచే వరకు మా అత్తమ్మ పొయ్యి అంటూ ఎత్తింది అలకి వెళ్ళింది మంచిగా వేడిగా మంచిగా మంట పెట్టింది. నేను వెచ్చగా మంట కాకుండా కూర్చున్నా. ఇక మా అత్తమ్మ మోటార్ వేసి చేయను అన్నాక మోటార్ ఎత్తే నీళ్ళు పడుతుంది. ఇక నేను బ్రష్ చేసుకుంటా వీళ్ళు ఏం చేస్తారు అని పోయి చూసే వరకు మంచిగా అన్నారు బిడ్డో మంచాలా అయ్యో మంచాలా అన్నారు. ఇక బోర్ బంద్ చేయకలా అన్నాక ఇక బోర్ బంద్ చేసిన. మా అత్తమ్మ ఇక ముగ్గులు వేసింది. మలకల ముగ్గులు అంటే ఇష్టం కానీ నాకు అంత పర్ఫెక్ట్ రాదు. ముగ్గులు వేసింది అది కడప అన్నట్టు అలికి మంచిగా ముగ్గులు ఎత్తుంది ఎత్తంటే మంచిగా అనిపించినాయి. తర్వాత నాకు కాళ్ళని చూసుకుంటే నాకు ఈ నెయిల్ పాలిష్ పెట్టుకున్నా మంచిగా అనిపించింది. లేచి 9 అవుతుంది. మా అత్తమ్మ పని కొనికి రెడీ అవుతుంది. మనం కరీంనగర్ పోదాం ఇక. మంచిగాలే పిచ్చి తెల్లారింది లేరా 9 అవుతుంది 9 ఏ స్టైల్ ఏ ఊతో ఇంటికి వెళ్ళి చెద్దరు ఎత్తే ఎడతాను చలి చంపుతుంది నాకు. స్వెటర్ వేసుకోమంటే వేసుకోండి చలి పెడతాదే చెద్దరు ఇయ్యే అంటుంది నైట్ అన్నావు కదా. తెల్లగా పడుతుంది మంచిగా ఇప్పు రౌండ్ గిట్లా గిట్లా
చూడు బావకి చూడు ఆమెనే ఊగుతుంది ఇది కూడా మెంటల్ ఆమెనే ఊగింది రాక చాలే ఈమెకు స్కెచ్ల పిచ్చి ఇక్కడ బుక్కు లేవు ఇప్పుడు షాప్కి పోయి కొనుకొచ్చిండు ఇక బాల్ దించితే కలరింగ్ వేస్తుంది నా బిడ్డ చదువు పిచ్చి చూడాలి ఏం చెప్తాను మా అత్తమ్మనేమో పనికింది మా ఆయనేమో అన్నాడు మంచిగా నాకు ఏం చేయాలో అర్థమవుతుంది కరీంనగర్ పోదామంటే అద్దంటాడు ఈడుందా మరి ఎటు పోదామంటే సప్పు ఎత్తలేదు ఇక మెత్తలు పెట్టుకోమంటే బొంతను మలిసిండు ఏయ్ ఏమైంది ఏం లేదు అయ్యో అమ్ముతుంది మమ్మీ అన్న పెట్టింది పోతాను అత్తమ్మలేదు కాబట్టి నా డ్యూటీ పోదామంటే ఇంటలేదు తాత చిక్కుడుగా తింటాను ఈ చిక్కుడు ఊరు కొడతాను ఏం చేయాలి ఇలాగ ముగ్గులు చుక్కల ముగ్గులు వేస్తున్నా చుక్కల ముగ్గులు వేస్తున్నా గ్యాస్ మా ఆయన చూడు ఫోన్ ఎత్తాను ఇక్కడ నేను ఇక్కడ ముగ్గులు ఎత్తాను అవాడు ఆడతాను పోదామనుకుంటుంది ఇంత మంచి వస్తుంది వీడియో ఇక్కడ లైటింగ్ మళ్ళీ తానాలు వేసినాం మళ్ళీ ఫోన్లు పట్టింది నెక్స్ట్ పోదామంటే ఇంటలేడు అని ఈ నెక్స్ట్ ఎటు పోయినామో ఎంత ఎంజాయ్ చేసినామో కనుమ పండుగ ఎట్లా చేసుకున్నామో నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఒక లైక్ ఇస్తే నాకు మోటివేటివ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.